తొందర పోవాలి. పచ్చని పని అక్కడ ఈ కార్తీక ఉన్నదేమో, దీన్ని పట్టుకొని అయితే పోవాలి. కార్తీక్ గిరక వేద్దాం. నేను రాను. అరే గట్ల అంటే ఏంది, గిసుంది లేక అవుతుందా? నువ్వు గట్లనే అంటావు, నడిపిస్తావు మళ్ళా. ఏం నడిపి రారా? నేను రాను, గంట ప్రయాణం అసలే రాను. గంట ప్రయాణం ఏమైతుంది? బండి 20 నిమిషాలు వస్తాం పోయి. ఐస్ క్రీమ్ నింపుతుందా? ఐస్ క్రీమ్ పెట్రోల్ ఉందా? ట్యాంక్ ఫుల్ చేపించిన. మళ్ళా వస్తే మాత్రం నమ్మనే నమ్మవాలి అన్నైతే. అమ్మయ్యా తొందర పోదాం పావే. అరే ఆల్రెడీ ఉన్నది, పెట్రోల్ ఉన్నది. పెట్రోల్ ఉన్నది పిసాన. పెట్రోల్ నేను ఇంటికన్నా చెప్పినా కదా పెట్రోల్ కట్టేయమని. అది అయిపోతాను, నాకేం తెలుసు. గొడ్డు గొడ్డు పెరిగిన పెట్రోల్ చూసి కూడా వస్తలే బండి నా. ఇంకా కొడతావు దొబ్బే. ఇంకేం చెప్తావు దొబ్బు. దొబ్బుతా. ఎందుకు దొబ్బుతానమే నాకేమో తెలుసా, నేను పెట్రోల్ అయిపోతాను. అరే బుజ్జి, అరే బుజ్జి, అరే బుజ్జి ఏందన్నా? అరే పెట్రోల్ కావాలరా, మొత్తం తిరిగి కాలం నొత్తానే ఘోరంగా. పెట్రోలా? పెట్రోల్ 3 రోజుల నుండి ఊర్లోనే కదా, ఎక్కడ దొరకలేదు. 3 రోజుల నుంచలా? అరే మీ ఇంట్లో ఉందని చెప్పేసి వాళ్ళు అన్నారా? మా ఇంట్లో ఉన్నది మేమే వాడుకుంటానమ్మన్నా, అమ్ముతలేము. అబ్బాబ్బా 1 లీటర్ తీసుకొచ్చి పోయేవారా ప్లీజ్ రా. మరి మేమేమి వాడుకోవాలన్నా మీకు పోతే? గట్లా ఏంద్రా, మేము వేరే ఊరు నుంచి వచ్చినాం, పెట్రోల్ అయిపోయింది. ఎక్కడైనా కూడా మీ ఇల్లు చూపెడతారు. 1 లీటర్ పోతే ఏమైతుందిరా? ఉన్నారా పెట్రోల్? లీటర్ కాదు, 1/2 లీటర్ కూడా పోయా నేను. పెట్రోల్ అని చెప్పిర్రా? అరే లేదన్నా. ఉన్నానే చెప్తా మళ్ళా. లేదు మరి మేము వాడుకోవద్దా పెట్రోల్? అరే మీరు వాడుకుంటే కానీ పాప నామకం చూడకుండా దిమ్మకం చూడరా, మొత్తం తిరిగి కాలని ఘోరంగా వస్తాయి. ప్లీజ్ చెల్లె, నేను నీ అక్క లాంటిదని పోయచ్చు. 1 లీటర్ ఎక్కువ వద్దు, కావాలంటే డబ్బులు పే చేస్తాం మనీ. మా సొంత అక్కకు కూడా నేను పెట్రోల్ ఇయ్యా. మరి ఘోరం చెప్తాను ఏంద్రా, గింత లేదు కానీ. అరే కొంచెం ఉండాలి కదా, జాలి దయ గుణం అనేది ఉండాలి. లీటర్ పెట్రోల్కి ఏమైతుందిరా? పావులు పోయి ఏమైతుందిరా? పైసలు ఎక్కువ తీసుకో. లేదన్నా, ఇగో మీరు ఒక పని చేయాలి, నేను నీకు ఒక అడ్రస్ చెప్తా, అడిగోవాలి సరేనా? సరే అదే చెప్పురా. ఇగో ఇటు ఒవ్వ పట్టుకొని చక్కగా వాటేవాలి, ఇటు చక్కగా పోలి. ఈ ఊరు దాటినాక మా అక్క షాప్ వస్తుంది, దాంట్లో ఉన్నది కావచ్చు పెట్రోల్. ఉంటుందా మరి? ఖచ్చితంగా ఉంటదన్నా. సరేనా మరి వెళ్తారా? మరి ఉంటాయా? ఉంటది. పోదాం పారాదే. మరి ఇప్పుడు ఇక్కడ లేదంటే కదా, మరి అక్కడికి అడ్రస్ అని చెప్పింది, అడగడం పోదాం పా. 5 కిలోమీటర్లే ఉంటాయి గేమ్ నుండి. 5 కిలోమీటర్ల? అరే రాదే. అరే మరి పోతాను రా. సరే అన్నాడి కోలి దొరుకుతుంది. అరే ఆవురా దొబ్బురా బిడ్డ. ఇది ఎక్కడ గోసరా ఆయన, వెళ్ళకుండా అయిపో. పోయేటప్పుడు తుమ్మైంది, ఆయన అయిపో. ఇంత పని అయిపోయింది కార్తీ. అరే నాకే తెలుసు అయిపోతాను, నేను కలగాలన్నా. నువ్వు భలే మాట్లాడతాను. పోయి పెట్రోల్ ఇవ్వాలనే లేకపోవాలన్నా. అరే గిడి ఉన్నారా? అరే ఇడే లేదు కానీ డబ్బు మంచిగా తిండు అనేది ఇంట్లో డబ్బే. అరే గడే వాళ్ళు ఉన్నారు పారే. అబ్బా గిన్నె రాదే పెట్రోల్. అదే ఇప్పుడు ఏ దొక్కలేదు, ఏదో ఒకటి ఏమన్నా నచ్చుందిరా.
ఏంది మామ పెట్రోల్ అంత ఇట్లా ఉంది. ఇప్పుడు నడిచింది కావాలి. కొంచెం ఉన్నదా అంటనా. కేంద్ర బాడుకో ఎట్లా మాట్లాడతాను. ఏ ఊర్రని ఇది అంత గిట్లున్నావు? ఏం మాట్లాడతాను అంత ఊరు మాట్లాడతాను అదిరిపోద్దానా. నేను ఇప్పుడు ఏమన్నా నిన్న అంతగానో. కేంద్ర నీ బాధ రాయపోయా అంటాను. ఉత్త కూర్చున్న దాని మీద వచ్చి గడ్డి తిన్నట్టు గట్ల మాట్లాడతాను. అరే పెట్రోల్ ఉన్నాయా అని చెప్పేసి అడగడానికి వచ్చిన, దానికే గంధానం ఫీల్ అవుతానండి. సరే పోతావా. అసలు ఏం మనిషిరా నువ్వు? అంత ఖరాబ్ మాటలు మాట్లాడతాను. ఏంది మీ మీద తెచ్చుకున్నావు? నువ్వు పెద్ద పుడింగివా? కోరుకున్నవారైతే దాని ఎందుకు కొడతావు నువ్వు? నిన్ను కూడా కొడతా. అంత బిత్తిరి చేతిలో ఏంది మొత్తం రోకల్ బండలు లాక్కినట్టు తాకుతాయి. మరి మాటలు మంచిగా అయితే దెబ్బలు పడకుండా ఉంటావు కదా. నువ్వు అమ్మడాన్ని పెట్టుకున్నావా షోకేసి చూస్తున్నావా? ఉన్నదా పోతావా? చక్కగా మాట్లాడరా, పిచ్చి పిచ్చి మాటలు కాదు. మొత్తం ఒత్తుకుంటా నీకు అందుకే గిరాకీ కావట్లేదు ఇక్కడ. నాకు గిరాకీ రాకపోతే నీకే లేవే నువ్వు అది యూజ్ చేసుకో కూర్చొని మళ్ళా. ఓ దేడిది మా కూడా అది పెట్రోల్ కాదురా. పెట్రోల్ ఇక్కడ ఉందని చెప్పడానికి కలర్ ఓషాట్లో పెట్టినా అందరికి తెలవాలని. అది కూడా వద్దున్నట్టున్నావు. పెట్రోల్ దొరుకుతలేదు దేడిది మా కూడా. బంకు పోయి సావుపో. మరి పెట్రోల్ ఎట్లా పెట్టినావు? అది దొద్దు అమ్ముకో నువ్వు బాగా అమ్ముకుంటా పో. రాకు కూడా బర్రోడా. తిన్నావా? నేను పెట్రోల్ అయిపోతా నేను కలగనా ఏమన్నా అంటావు? చిట్టి నీళ్ళేవే. అరే నాకు కూడా అవుతాను. అరే నాకు కూడా అవుతాను. అరే నేను తెమ్మను నీళ్ళు. తాగరాక పానం అదిలే. ఇక తీసుకో. ఏ మోసం అవుతాను. నేను కూడా నడవలేదా? గంతసేపు దొబ్బిచ్చినావు. నువ్వు ఆరాక తీసుకోపోయినా మొదలంతో దెబ్బలు తినిపించినావు. నువ్వు దెబ్బలు తిన్నావు. ఇవి చెంప ఎట్లా ఎర్ర పడ్డదో. నాకేం తెలిసే పెట్రోల్ ఎక్కడైనా దొరుకుతుంది కావచ్చు అనుకున్నా. నువ్వు బంకులో లేదు, ఎక్కడ ఎక్కినా లేదు. ఇంతగానే పెట్రోల్ కష్టాలు వచ్చినాయి. బంగారం కంటే విషయమైందండి పెట్రోల్. నీకు ఆయన కానీ బుద్ధి లేదు కానీ మంచిగా అడగచ్చు కదా. పెట్రోల్ ఎందుకంత గట్టిగా అడిగినావు? అంటే నా దగ్గర పెట్రోల్ రానే ఏమో ఉండవచ్చు. ఎవరు తెలుసు? ఉంటే అమ్ముకోదా? ఉత్తానే వదిలి పెడతా. పెట్రోల్ అయినా పుట్టినందుకు మాత్రం దానికి దెబ్బ తీయాలి నిజంగా. ఇప్పుడు ఆరాక నడిపించినా ఈరాక దొబ్బిపించినావు. అవు ఇంత దెబ్బ తీస్తున్నాయి కానీ ఒక పని చేద్దామని. ఇప్పుడు మనం ఎట్లా బంకాడు పోయినాం. బంకాడ పెట్రోల్ దొరకలేదు. మా దగ్గర లేదు అన్నాడు. 2-3 షాపులు అడిగినాం. ఊళ్ళో మొత్తం జరగబట్టినాం. ఎక్కడ పెట్రోల్ లేదు. ఇంకా రాను రోజులు పెట్రోల్ దొరుకుతలేదు. ఒక పని చేద్దాం. మంచిగా బండ్ల దగ్గరికి పోయి మంచిగా పెట్రోల్ దొంగతనం చేసుకుందాం. ఏం కాదు, దొరికితే దొంగ, దొరికితే దొర. అరే అది దొరికినప్పుడు కదనే. దొరికితే దొంగ, దొరికిపోతే దొర. మనం ఎక్కువ చేద్దామనే. మనకి ఎక్కువ 1 లీటర్ 2 లీటర్ తప్ప మనం ఎక్కువ దొంగతనం చేయద్దు. 1 లీటర్ 2 లీటర్లు అంతే. సరే పెట్రోల్ దొంగతనం అయితే నేను కూడా జాయిన్ అవుతా. కానీ నాకు కూడా పెట్రోల్ కావాలి. మా డాడీకి కావాలి కదా. అరే నానే మొత్తం మనం డౌట్ వచ్చినట్టు దొంగతాం చేద్దాం. ఏంది మెల్లగా చిన్న మెల్లగా వేసి జమ వేసి 2 లీటర్ల మందం చేద్దాం. లీటర్ నీకు, లీటర్ నాకు. ఏమున్నది ఎక్కువ తీయదాం. బండ్లలో పావు లీటర్ తీసుకుందాం. పావు లీటర్ కాకపోతే అర్ధ పావు లీటర్ తీసుకుందాం. మేము అంత జమ వేసి 2 లీటర్లు చేద్దాం. లీటర్ నీకు, లీటర్ నాకు అంతే. అట్లయితే అనుమానం రాదే. ఇది మంచిగా లేదా? ఇవ్వకపోతే ఎరుగుతాయి నేను.